రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం ఎదుట జుక్కల్ నియోజకవర్గంలోని జీపీ కార్మికుల సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీపీ కార్మికులకు నెలవారీ వేతనం 18,000 ఇస్తామని మాట ఇచ్చిందని, ప్రస్తుతం ఆ ఊసు ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకుంటే ఈ నెల 20న సమ్మె చేపడతామని హెచ్చరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నిరవాధిక 43 రోజులు సమ్మె చేసే సందర్భంలో అప్పుడున్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గ్రామ పంచాయత్ కార్మికుల దగ్గరికి వచ్చి సమ్మెలో వచ్చి వంట వార్పు కార్యక్రమం సాయం చేసి మా ప్రభుత్వము అధికారంలోకి రాగానే మీకు గౌరవ వేతనము 18,000 ఇస్తామని చెప్పి మాట చెప్పింది. గ్రామ పంచాయత్ కార్మికులు అంటేనే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా బెస్ట్ వారియర్స్ అవార్డ్స్ ఇచ్చారు. గ్రామ పంచాయత్ కార్మికులు లేకుంటే కరోనా సమయంలో దేశమంతా అధోగతి పాలు అయ్యేది. మీరు చాలా కష్టజీవులు, బెస్ట్ వారియర్స్ అని చెప్పి కాలు గడిగి పూల దండలు వేసి సన్మానం చేశారు తప్ప వీళ్ళ కడుపు నిండేది వేతనం పెంచే పరిస్థితి లేదు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చారో గ్రామ పంచాయత్ కార్మికులు అందరికీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్స్ ఉన్న వాళ్ళందరికీ 18,000 వేతనం చేస్తాము, వీళ్ళని పర్మనెంట్ చేస్తాము, మల్టీపర్పస్ విధానము రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. చేయకపోతే మేము ఈ 17 వరకు కార్యక్రమం రూపొందిస్తున్నాము. మీరు అసెంబ్లీలో ప్రకటించకుంటే ఈ నెల 20 తారీఖు నాడు చలో అసెంబ్లీ ముట్టడి చేయడానికి గ్రామ పంచాయత్ కార్మికులు సిద్ధం చేస్తున్నారు.